ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాలందరం కలిసి చదువుకుందాం. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్, 1 2 3 గో. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరును, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌచు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచమని అడుగుచున్నాను. ఓపెన్ అవర్ ఐస్ దట్ వీ వుడ్ సీ యువర్ వర్డ్, దట్ విల్ అండర్స్టాండ్. నాయన, మాకు గ్రహింపు శక్తిని దయచేయండి. ఆత్మదేవ, మా మధ్యలో మీరు స్వాతంత్రమును తీసుకొనండి. హ్యావ్ యువర్ వే ఇన్ అవర్ మిడ్స్ అండ్ ఐ ఆస్క్ యూ దట్ యూ విల్ స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ప్లేస్. ఆన్లైన్లో జాయిన్ అయిన వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దర్శించండి. ఈ స్థలమంతటిని మీ సన్నిధి చేత ఆవరించి మీ నామాన్ని మహింపరచుకొనమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడి హృదయంలో చాలా బలమైన వాక్కును ఆయన ఉంచాడు. బయట చాలా స్టాక్ మార్కెట్ అంతా పడిపోతూ ఉందన్న న్యూస్ విన్నారా? చూసారా? యుఎస్ ఎకానమీ కూడా చాలా కిందకు వచ్చేసిందని ఇయర్ స్టార్టింగ్ నుంచే వీఆర్ సీయింగ్ హియరింగ్ లాట్ ఆఫ్ న్యూస్. నేను మొన్న 3 days బ్యాక్ నాకు సంబడి సెండ్ మీ ఏ న్యూస్ లింక్. నేను చూస్తూ ఉన్నాను. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ క్రాష్ ఫ్రమ్ 1865, 1865 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత చాలా భయంకరమైన క్రాష్. అట్లాగే ఇండియాలో హైయెస్ట్ షేర్స్ కలిగిన ఎల్ఐసి కొన్ని లక్షల వేలు కోట్లు షేర్స్ పడిపోయింది. సో చాలా బిజినెసెస్ కూడా చాలా చాలా కష్టంగా నడుస్తున్నాయి. నేను వింటా ఉన్నా. లాస్ట్ వీక్ ఒక చాలా పెద్ద బిజినెస్ ఓనర్ మాట్లాడుతూ అన్నారు, చాలా కష్టంగా ఉంది సార్ పరిస్థితి. ఇండియా అంతా వాళ్ళకి బిజినెసెస్ ఉన్నాయి, కానీ ఎప్పుడు లేని విధముగా సడన్గా ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు వచ్చేసినాయి. హోల్ పాన్ ఇండియా అంతా కూడా బిజినెసెస్, కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు తగ్గిస్తున్నారు. అట్లాగే వారు పెట్టిన పెట్టుబడులకు రావాల్సిన రిటర్న్స్ కూడా రాలేని పరిస్థితుల్లో ప్రపంచమంతా చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే చాలామంది భయంలో ఉన్నట్లుగానే అర్థమవుతూ ఉంది. మీకు గుర్తుంటే నేను లాస్ట్ డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ నుంచి నేను మిమ్మల్ని హెచ్చరిస్తానే వచ్చాను. మీరు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. డిసెంబర్ 1వ తేదీ నేను చెప్పాను, దేర్ ఇస్ కమింగ్ అనదర్ షాక్ టు ద వరల్డ్. ఎంతమందికి గుర్తుందో ఆ మాట? రానున్న సంవత్సరంలో మరొకసారి ప్రపంచమును కుదిపేసే షాక్ వస్తుంది. అండ్ ఐ ఆల్సో యూజ్ ద వర్డ్ దేర్ ఇస్ కమింగ్ ఎ బిగ్ షేకింగ్ అన్నమాట. దేవుడు మరొకసారి ఈ భూమిని కంపింప చేస్తూ ఉన్నాడు. ఎ బిగ్ షేకింగ్ ఇస్ కమింగ్. ఆ తర్వాత నేను 22 డిసెంబర్ కూడా చెప్పాను, దేర్ ఇస్ కమింగ్ అనదర్ షాక్ టు ద వరల్డ్. అందరూ మా జ్ఞానం ఉంది, ధనం ఉంది అనుకున్న వారు అందరూ కూడా షాక్ అయ్యే పరిస్థితులు వస్తాయని చెప్పాను. గుర్తుంటే ఆమెను చెప్పండి. మీకు గుర్తు లేకపోతే అందుకే నేను చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు నేను ప్రాఫెసీ అన్న ట్యాగ్ లైన్, ఆ మాట వాడకుండా నేను చెప్పినప్పటికీ వెన్ ద ప్రాఫెటిక్ వర్డ్ వాజ్ రిలీజ్డ్, ఐ నో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ టు రిమెంబర్ దట్. దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు ఒకవేళ గుర్తు లేదంటే నేను చెప్పే ఈ డేట్స్లో మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి, నా ఛానల్కి వెళ్ళి మీరు ఆ డేట్స్లో ఉన్న మెసేజెస్ వింటే మీకు కనపడుతుంది. అలాగే 5th January, ద ఫస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్, ఆ రోజు కూడా ఆయిల్ అనాయింటింగ్
సర్వీస్ జరిగిన రోజు కూడా నేను చెప్పాను, దేర్ ఇస్ కమింగ్ అనదర్ షాక్ టు ద వరల్డ్. ఈ లోకమంతటికి మరొక షాక్ రాబోతుందని. ఆ తర్వాత 12వ తేదీ జాన్యువరి, అగైన్ 12th of January నేను మరలా చెప్పాను, దేర్ ఇస్ కమింగ్ అనదర్ షాక్ టు ద వరల్డ్ అని చెప్పి నేనేం చెప్పానంటే, ద డేస్ ఆర్ ఫర్ ద ఫేవర్డ్. దినములు, రానున్న దినములు ఎవరు అంటే కృప పొందిన వారివే అని చెప్పాను. అని మీకు కొన్ని వచనాలు కూడా జ్ఞాపకం చేశాను. నేను రిమైండ్ చేస్తున్నా. పొందగోరు వాని వలనైనను పరిగెత్తు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే అగును. ప్రసంగి గ్రంథంలో వచనాలు మీకు జ్ఞాపకం చేశాను. జ్ఞానము గలవానికి అన్నము దొరకదు, బలవంతులు యుద్ధంలో గెలవరు, ఒడిగలవారు పరుగులో గెలవరు. ఈ వచనాలను జ్ఞాపకం చేసి, రానున్న దినాలు, ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఫేవర్డ్. దయ పొందిన వారు, దేవుని కృప పొందిన వారు మాత్రమే, వారివే రానున్న దినాలు. సో యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ అండర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అన్న మాటలు నేను చెప్తా ఉన్నాను. గుర్తొచ్చిందా ఏమన్నా? నేను చెప్పినట్టుగా గుర్తొస్తుందా? గుర్తొస్తే కెన్ యూ జస్ట్ వేవ్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ షౌట్ ఎ లౌడ్ హల్లెలూయా. రైట్. సో ఇవన్నీ దేవుడు కొన్నిసార్లు ముందుగానే ప్రొఫెటిక్ అలర్ట్స్ ఇస్తాడు. ఇవన్నీ జరిగినప్పుడు చూడండి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఇంకా 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 ప్రతికూల పరిస్థితులు మీరు వింటారు, ఇంకా ప్రతికూలమైనవి మీరు వింటారు, ఇంకా భయాన్ని కలిగించే వింటారు. కొంతమంది, నిన్న చాలా భయంకరమైన చెడ్డ వార్త న్యూస్లో వచ్చింది. బట్ ఐఎమ్ నాట్ ఎ న్యూస్ రీడర్, ఐ కాంట్ టెల్ ఎవ్రీథింగ్. కొంతమంది వారు ఎదుట ఉన్న ఛాలెంజెస్ని ఫేస్ చేయలేక తమను తాము చంపుకుంటున్నారు, మరణిస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వాటి చేత, లోకంలో జరుగుతున్న వీటి చేత, ఈ వేటి చేత కూడా మీరు ఎఫెక్ట్ అవ్వకుండా దేవుడు మీ కొరకు శ్రేష్టమైన దినములను, భవిష్యత్తును సిద్ధపరిచి ఉంచాడని గ్రహించాలి. సో దేవుని బిడ్డలుగా, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ బిలీవర్ ఇన్ గాడ్, క్రీస్తునందు విశ్వాసులముగా, గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ us a life unaffected by the things that are happening in the world. లోకంలో జరుగుతున్న వాటి చేత మనము ప్రభావితులం అవ్వకుండా, ఎఫెక్ట్ అవ్వకుండా, మనము సెక్యూర్డ్గా బ్రతకగలిగిన దీవెన దేవుడు తన వాక్యంలో ఉంచాడు. మీరు వాక్యాన్ని నమ్మాలంతే. మీరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. మీరు అలా నమ్మగలిగితేనే ఆ విధమైన దీవెనలోనికి మీరు ప్రవేశించగలుగుతారు. ఏది జరిగిన భూమి మీద నేను చెప్తున్నా, వాటి చేత మనం ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా సమృద్ధిలో బ్రతికే ఒక సిస్టమ్ దేవుడు తన వాక్యంలో ఉంచాడు. మనుషుల యొక్క సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, మారుతూ ఉంటుంది. మ్యాన్ సిస్టమ్, అది చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. మొన్నెవరు చెప్తా ఉంటే విన్నాను. ఒక అతను 37 సంవత్సరాలు జైల్లో ఉండి, 34 సంవత్సరాలు జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. ఎందుకు రిలీజ్ అయ్యాడంటే, 34 సంవత్సరాల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వేరే అతన్ని పెట్టాల్సింది పోయి ఇతన్ని పెట్టారు జైల్లో. ఇతని చెయ్యని నేరానికి హీ వాజ్ ఇంప్రిజన్ అండ్ దెన్ దే కేమ్ టు నో అబౌట్ ఇట్. ఆ విధంగా 34 years హిజ్ లైఫ్ వాజ్ వేస్టెడ్. ఆల్మోస్ట్ జీవితం అంతా చెరసాలు అయిపోయింది. అతను మళ్ళీ సూ చేశాడు. మరలా అతను ఇంకొక ఎన్ని సంవత్సరాలకి హీరింగ్ వస్తుందో తెలియదు. అండ్ యూనో, మనుషులు పెట్టిన సిస్టమ్స్ కొన్నిసార్లు అన్నీ ఉన్నట్టుగా జరగవు. బట్ దెర్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య పద్ధతి ఒకటి ఉంది. దేవుని వాక్యములో కొన్ని నియమాలు ఉన్నాయి. లోకమంతా చీకటైపోతున్నప్పుడు అది ఎందుకు చీకటవుతుందంటే, నీ వెలుగు ప్రకాశించటానికే, నీ పైన ప్రకాశిస్తున్న వెలుగు కనపడటానికే. సో ఎవ్రీ అడ్వర్సిటీ ఆర్ ఎనీ అడ్వర్సిటీ దట్ యు ఫేస్, ఇట్ కెన్ బికమ్ యువర్ ఆపర్చునిటీ. అది నీకు అవకాశముగా మార్చబడుతుంది. సో నేను ఇవి ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఐ వాంట్ టాక్ ఆన్ ద లైఫ్ అన్ఎఫెక్టెడ్ బై ద వరల్డ్. మనం ఈ లోకములో ఉన్నప్పటికీ యేసుప్రభు అన్నాడు, మనం లోక సంబంధులము కాము. ఈ లోకములో జరుగుతున్నవి ఏవి కూడా మీ పైన ప్రభావము చూపకుండా మీరు బ్రతకచ్చు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, ఆ వాక్యాన్ని నమ్మాలి. ఆ కింగ్డమ్ మెంటాలిటీతో, దేవుని రాజ్య సంబంధమైన మనస్తత్వంతో మనము బ్రతకగలిగితే ఆ విధమైన రిజల్ట్స్ నిశ్చయముగా మన జీవితంలో చూస్తాం. సాతానికి నువ్వు బాధపడితే ఇష్టం,
నువ్వు ఏడిస్తే ఇష్టం, నీవు దిగులుగా ఉండటం చూడాలని వాడు కోరిక. అందుకనే అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. రోగమును తెస్తాడు, ఆర్థిక ఇబ్బందిని తెస్తాడు, సడన్గా భయాన్ని కలిగిస్తాడు, దుఃఖమును తెస్తాడు, మనుషులను నీకు వ్యతిరేకంగా రేపుతాడు, నువ్వు అనుకున్నవి జరగకుండా ఆలస్యం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నువ్వు దుఃఖపడితే వాడు సంతోషిస్తాడు, నీవు దుఃఖముఖమును కలిగి ఉంటే వాడు సంతోషిస్తాడు. కానీ విశ్వాసిగా వాడికి ఆ లగ్జరీని ఇవ్వకూడదు. యూ షుడ్ నాట్ గివ్ హిమ్ దట్ లగ్జరీ కీపింగ్ ఎ సాడ్ ఫేస్. నో, యెహోవాను ఆనందించడం వల్ల మీరు బలమొందుదురని వాక్యంలో రాయబడింది. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఏ పరిస్థితి వచ్చినా, ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కన్నీటి పరిస్థితి వచ్చినా, ఆ పరిస్థితి ఎదుట నిలబడి నీవు ధైర్యముగా నవ్వుతూనే ఉండాలి. హల్లెలూయా. చిన్న వాక్యం ఏముంది? యెహోవా నాకు నవ్వు పుట్టించును. చిన్నప్పుడు సండే స్కూల్ కంటత వాక్యం, యెహోవా నాకు నవ్వు పుట్టించును, దేవుడు నాకు నవ్వు పుట్టించును. ఆకాశమందు ఆ కీర్తనకారుడు, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు అన్నాడు. ద వన్ హూ ఇస్ ఆన్ ద థ్రోన్ లాఫ్స్. ఆయన నవ్వుచున్నాడు. సో దేవుని యందు ఆనందించుట, మీ పరిస్థితులు ఏదైనా యూ షుడ్ బీ ఫుల్ ఆఫ్ జాయ్. ఎందుకనంటే ఈ పరిస్థితులు ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ మనం ఈ లోక సంబంధులము కాము. ఆ విధమైన జీవితాన్ని మీరు అలవర్చుకోవాలి విశ్వాసులుగా. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైతే ఆమేన్ చెప్పండి. సో కాబట్టి అటువంటి జీవితానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. చాలా ఛాలెంజెస్ మీ ముందుకు వచ్చినప్పుడు, మీ విశ్వాసము పరీక్షించబడే పరిస్థితులు వచ్చినప్పుడు, మీరు దేవుని ప్రభువా నా విశ్వాసమును వృద్ధి పొందించని అడిగితే, ప్రభువా నా విశ్వాసమును స్టిర్ చేయమని అడిగితే, ఆయన నీ విశ్వాసమును స్టిర్ చేయటానికి నీ జీవితంలో ఒక నీడ్ని స్టిర్ చేస్తాడు. ఇఫ్ యూ ఆస్క్ ద లార్డ్ టు స్టిర్ యువర్ ఫెయిత్, హీ విల్ స్టిర్ ఎ నీడ్. ఒక అవసరతను, ఒక ఛాలెంజ్ని స్టిర్ చేస్తాడు. నీ ఎదుటికి ఆ ఛాలెంజ్, అవసరత వచ్చినప్పుడు అప్పుడు నీ విశ్వాసము వ్యక్తపరచబడుతుంది, విశ్వాసము క్రియలోనికి రావటం స్టార్ట్ అవుతుంది. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ యు రియల్లీ హ్యావ్. నీకు కనబడుచున్న దానికంటే నీ సామర్థ్యమునకు మించిన సవాలు నీకు ఎదురైనప్పుడు నిజముగా నీ సామర్థ్యం ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ అవసరతని ఎదుట పెరుగుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసము నీలో స్టిర్ చేయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ విశ్వాసము ద్వారానే నీ జీవితంలో సమస్తమైనవి నువ్వు పొందుకోవచ్చు. సో మీరందరూ కూడా యూ షుడ్ బికమ్ ఎ గుడ్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య విద్యార్థులు అవ్వాలి. మన బ్రతుకంత వాక్యమే. మీరు ఉదయమున లేచుటతో వాక్యముతోనే ఆరంభించాలి, మీ దినము వాక్యముతోనే కొనసాగాలి. ఎందుకనంటే ఇది మీరు కేవలం అక్షరాలు అనుకుంటున్నారు కాదు. ప్రపంచములు దీని వలన కలిగినాయి, ప్రపంచములు దేవుని వాక్యము వలన కలిగినాయి. ద వరల్డ్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈ వాక్యమును మీ జీవితంలో ఒక భాగముగా చేసుకోవాలి. ఆ వాక్యంతో మీరు సమయమును గడిపే కొలది యూ విల్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ బై ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. 7వ వచనానికి వచ్చేద్దాం. 17వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అన్నమాట. నేను ఒక్క మాట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. నా యెహోవాను నమ్ముకొనువాడు అన్న మాటను ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. నమ్ముకొనుట అంటే క్రైస్తవుడు అవుట కాదు. నమ్ముకొనుట అంటే నేను కూడా చర్చికి వస్తున్నాను కదా, అది కాదు. దేవుడు నమ్ముకున్నారా? నమ్ముకున్నాను. అంటే బాప్తిస్మం తీసుకున్నారా? తీసుకున్నాను. రక్షించబడ్డారా? రక్షించబడ్డాను. నేను క్రైస్తవుడిని, అది కాదు నమ్ముకొనుట అంటే. ద వర్డ్ టు ట్రస్ట్, నమ్ముకొనుట అంటే అర్థం ఏంటంటే ఆధారపడుట అని అర్థం. టు డిపెండ్ ఆన్ హిమ్, టు రిలై ఆన్ హిమ్. మీరు ఇక్కడే ఉండి ఒకసారి యెషయా గ్రంథం 26వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. నా ఆనుకొనును అన్నమాట. యెహోవాను నమ్ముకొనువాడు అంటే యెహోవా మీద ఆనుకొనినవాడు. టు రిలై ఆన్ హిమ్, కంప్లీట్గా ఆయన పైన ఆధారపడుట. ఎవని మనస్సు
నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దట్స్ ది డెఫినిషన్ ఆఫ్ ఫెయిత్. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచుట అంటే దేవుని మీద ఆనుకొనుట. దేవుని మీద ఆనుకొనుట అంటే కంప్లీట్గా ఆయన పైన ఆధారపడిపోయి ఉండటం. కమ్ ఆన్, హల్లెలూయా, రైట్. దాన్ని యాంప్లిఫైడ్, ఐఎమ్ రీడింగ్ ఇన్ యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్. యూ విల్ గాడ్ హిమ్ అండ్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ అండ్ కాన్స్టెంట్ పీస్, whose mind is stayed on you because he commits himself to you. తను తాను దేవునికి అప్పగించుకొనుటన్న మాట వాడబడింది. సో యెహోవాను నమ్ముకొనువాడు అంటే అర్థం ఏంటంటే ఆయన పైన ఆధారపడినవాడు. నెంబర్ 1, ఆయన పైన ఆధారపడినవాడు. అండ్ నెంబర్ 2, యెహోవాను నమ్ముకొనుట అంటే తను తాను ఆయనకి అప్పగించుకున్నవాడు. హూ కమిట్స్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. Who commits himself to the Lord. Number 1, who relies on him. And number 2, who commits himself to the Lord. సామెతల గ్రంథము 3వ అధ్యాయానికి దయచేసి రండి. I am teaching the word of God that will help you to walk in the ways of God. సామెతల గ్రంథము 3వ అధ్యాయము చాలా బ్యూటిఫుల్ వచనాలు. అసలు 3వ అధ్యాయం చాలా బాగుంటుందండి. మీరు ఫస్ట్ వచ్చిన నుండి కూడా చదివితే తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, మీకు హోంవర్క్. మీరు 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, తర్వాత బ్యూటిఫుల్ అధ్యాయం, చాలా చాలా బ్యూటిఫుల్ అధ్యాయం. కానీ మనకంత సమయం లేదు కనుక నేను 5వ వచనాన్ని చూడమని కోరుతున్నాను. 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. చూసారా? Do not lean on your own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నాకు బైబిల్లో మా డాడీ చూపించిన ఫస్ట్ 2 వచనాల్లో ఫస్ట్ వచనం ఇదే. అంటే చిన్నప్పుడు అసలు నేను బైబిల్ తీసిన తర్వాత నాకు బైబిల్ తీసిన తర్వాత మా డాడీ రెండు వచనాలు మా డాడీ చూపించారు. బైబిల్ నాతో తీపించి ఓపించాయి, నేను 2 వచనాలు చూపిస్తాను. ఫస్ట్ వచనం ఇదే. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద. నా 6వ వచనం చూస్తున్నారా? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను. ఇది 1వ వచనం మా డాడీ చూపించారు. 2వ వచనం మా డాడీ చూపించింది ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. సో నా ఇప్పుడు ఈ వచనం బాగా గమనించండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు. మీకు కనపడిందన్నమాట. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. కమిటింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నువ్వు దేవుని అధికారమునకు ఒప్పుకొనుట. నువ్వు కంప్లీట్గా ఇంకా జీసస్ ఈజ్ ద లార్డ్. చాలామంది యేసు ప్రభు అంటారు. ప్రభు అంటే నో హిస్ వర్డ్ ఈజ్ ద ఫైనల్ సే. ఇంకా ఆయనదే చివరి మాట, ఆయనదే పై మాట. ఇంకా హీ ఈజ్ ద డామినేటింగ్, హీ షుడ్ బి ద డామినెంట్ ఫోర్స్ ఓవర్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో యెహోవాను నమ్ముకొనువాడు, మన టెక్స్ట్లోకి వచ్చేద్దాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మర్చిపోయారా? యెహోవాను నమ్ముకొనువాడు. అందరం చెప్దాం, యెహోవాను. నేను మొత్తం చెప్దాం, రైట్? దట్స్ ద మెసేజ్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నేను ఇర్మియా 17:7 నుంచి మాట్లాడుతున్నాను. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు అంటే మొదటిది ఆయన పైన ఆధారపడినవాడు. రెండవది ఆయనకు తాను అప్పగించుకున్నవాడు. హూ రిలైస్ ఆన్ హిమ్ అండ్ దెన్ హూ కమిట్స్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. అండ్ నెంబర్ 3, యెహోవాను నమ్ముకున్నవాడు అని అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించువాడు. Who follows the law of the Lord or the word of the Lord. కీర్తన 112వ కీర్తన మొదటి వచనము. కీర్తన 112వ కీర్తన మొదటి వచనము. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు. చాలమ్మ. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు
ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. సో నెంబర్ 3 ఈజ్ టు ఫాలో ద లా ఆఫ్ ద లార్డ్. ఆయన ఆజ్ఞలను అనుసరించువాడు, యెహోవాను నమ్ముకున్నవాడు అంటే ఆయన వాక్యమును అనుసరించువాడు, ఆయన ఆజ్ఞల యందు ఆనందించువాడు. అండ్ నెంబర్ 4 నాలుగవది, యెహోవాను నమ్ముకున్నవాడు అంటే ద వన్ హూ ప్రయారిటైజెస్ గాడ్. దేవునిని ప్రధానముగా చేసుకున్నవాడు. మీరు ఎందుకు వచ్చారు ఈరోజు చర్చ్కి? బికాజ్ యూ ప్రయారిటైజ్డ్ గాడ్. మీరు దేవుణ్ణి ప్రధానముగా ఎంచుకున్నారు. మీరు ఎందుకు ప్రార్థిస్తున్నారు? బికాజ్ యూ ప్రయారిటైజ్ గాడ్. అందుకనే డోంట్ కమ్ టు చర్చ్ బికాజ్ యు ఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు అయినందుకు చర్చ్కు రావద్దు. మీ కుటుంబం క్రైస్తవ కుటుంబం కనుక అందుకు కాదు. మీరు ఆ విధంగా మీరు చర్చ్కి వస్తున్నట్లయితే మీరు ఒక ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మిగిలిపోతారు. మీరు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన స్వరాన్ని వినటానికి రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే పరిశుద్ధుల సహవాసం కొరకు రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే ఆయన సన్నిధిని ఘనపరచటానికి మీరు రావాలి. సో ప్రయారిటైజింగ్ గాడ్ ఇది చాలా 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 ప్రాముఖ్యం. యెహోవాను నమ్ముకొనువాడు అంటే దేవునిని ప్రయారిటైజ్ చేసుకునేవాడు. ద వన్ హూ ప్రయారిటైజెస్ గాడ్, దేవునిని ప్రధానముగా చేసుకునేవాడు. ఇప్పుడు మరలా మన కీ టెక్స్ట్కి వచ్చేద్దాం. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 7వ వచనం. సో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు అంటే ఈ 4 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. 4 చెప్పాను అంటే ఆయన పైన ఆధారపడినవాడు, ఆయనకు అప్పగించుకున్నవాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించువాడు, అలాగే ఆయనను ప్రధానముగా చేసుకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు చూడండి 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన. మీరు పట్టుకోవాల్సిన మాట నాటబడిన. టెల్ టు సంబడి నాటబడిన. ద వర్డ్ ప్లాంటెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాటబడిన ఇట్ టాక్స్ అబౌట్ యువర్ స్టెబిలిటీ. నాటబడిన అంటే నీ స్థిరత్వమును గురించి మాట్లాడుతున్న మాట. సో యెహోవా యందు భయభక్తులు లేకపోతే యెహోవాను నమ్ముకున్నవాడు నాటబడిన వ్యక్తిగా ఉంటాడు. యెహోవాను దేవునికి తను అప్పగించుకున్నవాడు నాటబడిన వ్యక్తిగా ఉంటాడు. ఎవరైతే దేవుని ప్రయారిటైజ్ చేసుకుంటారో హీ విల్ బి లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై ద వాటర్స్. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. హల్లెలూయా. నా మీరు దీన్ని పిక్చరైజ్ చేసుకోవటానికి ప్రయత్నించండి. జలముల ప్రక్కన, ఒక కాలువ ప్రక్కన, ఒక మంచి జలముల ప్రక్కన ఉన్న ఒక చెట్టు. ఆ చెట్టు పైన మంచి పచ్చటి ఆకులు, ఆ చెట్టు నిండా ఫలములు. ఆ చెట్టును మీరు ఒకసారి ఆలోచించగలిగితే దేవుడు అంటున్నాడు నీ జీవితము ఆ విధముగానే ఉంటుంది అంటున్నాడు. మీరు ఆ వచనాన్ని బాగా గమనించండి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఆ తర్వాత మాట, అది కాలువల ఓరను, దాని వేర్లు తన్నును. అండ్ ద సెకండ్ వర్డ్ దట్ యూ షుడ్ నోటీస్ ఈజ్ వేర్లు, రూట్స్ అన్నమాట. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ట్రీ ఈజ్ ఇన్ ఇట్స్ రూట్స్. ఒక చెట్టు యొక్క బలము దాని వేర్లలోనే ఉంటుంది. అందుకనే ముఖ్యంగా కంబలి చెట్టు గురించి ప్రభు మాట్లాడుతూ అన్నాడు, మీలో ఎవరికైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టును చూచి నీ వెత్తబడి సముద్రంలో నాటబడమని చెప్తే అది నీకు లోబడును అన్నాడు. ఎందుకు కంబలి చెట్టు గురించి మాట్లాడంటే కంబలి చెట్టు యొక్క వేర్లు శాస్త్రం ప్రకారం దాదాపు భూమి క్రింద 100 కిలోమీటర్ల లోపలికి కంబలి చెట్టు వేర్లు లోపలికి దిగిపోయి ఉంటాయి. ఆ చెట్టుని ఎవరు ప్లక్ చేయలేరు బయటికి. ఆ చెట్టుని పొరపాటున ఎవరైనా నరికినా అది తర్వాత కొంతకాలానికి మరలా అక్కడే ఇంకొక వృక్షముగా అది ఎదిగే అవకాశం ఉంది. అందుకనే అటువంటి చెట్టుని ప్రభు ఉదాహరణగా వాడుతూ నీలో ఉన్న విశ్వాసము కంబలి చెట్టును వేర్లతో సహా పెళ్ళగింపగలిగినంత సామర్థ్యం నీ విశ్వాసమునకు ఉంది అన్నాడు. అంటే వేర్లు టాక్స్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ లైఫ్. ఆ జీవమునకున్న బలము, ఆ చెట్టుకున్న బలము. సో కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే అది కాలువల ఓరను. మీరు ఆ మాట పట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నేను చాలాసార్లు వచ్చిన చదివా, బట్ గాడ్ ఈజ్ షోయింగ్ మీ సంథింగ్ ఎల్స్. అది కాలువల ఓరను, దాని వేర్లు తన్నును అన్నమాట. తన్నును. అందరు చెప్పండి తన్నును. మీరు అందరు చెప్పలేదు తన్నును. తన్నటం అంటే అర్థం ఏంటంటే ఇట్ జస్ట్ get pierced into the soil. అది it just goes inside with force. అంటే అది చాలా బలముగా
ఆ మంటిని చీల్చుకొని లోపలికి వెళ్ళిపోద్ది. అంటే నథింగ్ కెన్ ఛాలెంజ్ ఇట్స్ స్ట్రెంగ్త్. ఏది కూడా దాని బలమును సవాలు చేయలేని విధముగా ఆ చెట్టు ఎలా ఉంటుందంటే వేర్లు భూమి లోపలికి తన్నుకుంటా వెళ్ళిపోతాయి. మీరు చూసారా, కొన్ని గోడలు కూడా కొన్ని చోట్ల కొన్ని ఫ్లోరింగ్స్ కూడా కింద వేర్లకి పగిలిపోయిన దృశ్యాలు మీరు ఎక్కడ చూసారా? వేర్లుకున్న బలం అటువంటిది. సో కాబట్టి ఇప్పుడు చాలా కొన్ని చెట్లు ఉంటే వాటికి వేర్లు ఉండవు. మీరు చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి తర్వాత అవకాశం ఉంటే గూగుల్లో చదవండి. 5 సంవత్సరాల వరకు అది నాటిన తర్వాత ఒక్క మొలక కూడా కనపడదు. 6వ సంవత్సరం మొదటి రోజున ఒక చిన్న మొలక కనిపిస్తుందంట. 20 రోజుల్లో 80 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఫస్ట్ 5 years నథింగ్ క్యాన్ బి సీన్ ఆన్ ద సర్ఫేస్, బట్ ఆఫ్టర్ 5 years ఇన్ 20 days 80 feet. ఎందుకని? ఈ 5 సంవత్సరాలు ఆ చెట్టు లోపల 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 వేర్లు పెరుగుతూ వచ్చినాయి. సో నా ఈ మాట నేను ఎందుకు చూపిస్తున్నానంటే, అది కాలువల ఓరును దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. అంటే వెట్ట కలుగుతుంది. అదే నేను చెప్తున్నా, ఇన్ఫ్లేషన్ వస్తుంది, మార్కెట్ క్రాష్ అవుతుంది, ఉద్యోగాలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, కంపెనీస్కి ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, ఫైనాన్సెస్ కదిలించబడే అవకాశం ఉంది, ఆరోగ్యము కదిలించబడే అవకాశం ఉంది, కుటుంబంలో కొన్ని సమస్యలు కొన్ని పరిస్థితులు అనుకోని పరిస్థితులు వెట్ట కలిగే అవకాశం ఉంది. అయితే ఏదైతే కాలువల ఓరను దాని వేర్లు తన్ని ఉందో వెట్ట కలిగిన దానికి భయము కలగదు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో వెట్ట కలిగినను దానికి భయపడదు. తర్వాత దాని ఆకు పచ్చగా ఉండును. చాలా బాగుందన్నమాట. దాని ఆకు పచ్చగా ఉండును. నెక్స్ట్ వర్డ్, వర్షము లేని సంవత్సరం. అందరం చెప్దాం, ఏ సంవత్సరమున? మరలా చెప్దాం, ఏ సంవత్సరమున? వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ లైఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి వాగ్దానము చేయబడిన జీవితం ఇది. వర్షము లేని సంవత్సరమున చింత నొందకుండా కాపు మానకుండా బ్రతికే జీవితాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అది ఎవరికి? యెహోవాను నమ్ముకొనివాడు. ఆ నమ్ముకొనివాడు ఎవరు? ఆయన పైన ఆధారపడువాడు, తనకు అప్పగించుకున్నవాడు, ఆయన ప్రధానముగా చేసుకున్నవాడు. ఆయనకి, ఆ వ్యక్తికి. సో నేను ఈ మధ్యలో మాట దాని వేర్లు అన్న మాట దగ్గర నేను ఆగిపోయాను. 8వ వచనములో అది కాలువల ఓరును దాని వేర్లు. వాట్ ఆర్ ద రూట్స్? ఆ వేర్లు ఏంటంటే, నీవు దేవుని ఎడల కలిగిన నీ విశ్వాసమే ఇట్ బికమ్స్ యువర్ రూట్. దట్స్ యువర్ రూట్, దట్స్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవాను నమ్ముకొనువాడు అన్న మాట ఉంది చూసారా, అదే దాని యొక్క వేరు. ఆ చెట్టుకున్న బలం ఏంటంటే, ఆ చెట్టు యెహోవాను నమ్ముకొనిన చెట్టు, ఆ చెట్టు ఆయన పైన ఆధారపడిన చెట్టు, ఆ చెట్టు ఆయనకు అప్పగించుకొనిన చెట్టు, ఆ చెట్టు ఆయన ఆజ్ఞలను అనుసరించే చెట్టు, ఆ చెట్టు ఆయనను ప్రధానముగా చేసుకున్న చెట్టు గనుక దాని వేర్లు ఏమైందంటే లోపలికి తన్నుకొని వెళ్ళిపోయింది. ఏ పరిస్థితి కూడా ఆ చెట్టును లేక ఆ వ్యక్తిని కదిలించలేదు. అటువంటి జీవితము కొరకు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. దేర్ క్యాన్ బి ఇన్ఫ్లేషన్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వాటి చేతను ఎఫెక్ట్ అవ్వకుండా బ్రతకాలనేది దేవుని కోరిక. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? యూ ప్రయారిటైజింగ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా 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 ప్రాముఖ్యం. చుట్టూ చీకటి కమ్మేస్తున్నప్పుడు చాలాసార్లు చాలామంది అంటారు, అయ్యో పాస్టర్ గారు రోజులు బాగాలేదండి, చాలా చీకటి రోజులు వచ్చేస్తున్నాయండి. అవును, దట్స్ ట్రూ. చీకటి రోజులు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితులన్నీ చుట్టుప్రక్కల చీకటి అయిపోయే అవకాశం ఉంది. కానీ మీకు విషయం తెలుసా, వెలుగున్నప్పుడు వెలుగు కనపడదు. వెలుగున్నప్పుడు మీరు బయట ఎండలోకి వెళ్ళి ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయినట్లుగానే అనిపిస్తూ ఉంది. దేవుని దయ వల్ల ఇక్కడ లోపల కూర్చున్న వాళ్ళకి ఎండ తెలియకుండా దేవుడు మంచి ఫెసిలిటీ ఇచ్చాడు మనకి. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు ఒక బ్యాటరీ లైట్ అంటే ఒక టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళి మీరు బయట ఎండలో వేస్తే ఆ లైట్ కనపడదు. కనిపిస్తుందా? కనపడదు. మీరు టార్చ్ లైట్ వేసుకొని పగల వెళ్తే మిమ్మల్ని పిచ్చోడు అంటారు. సో కాబట్టి a lamp or a light cannot be seen visibly when it's bright outside. కానీ
అంత చీకటి పడిపోయినప్పుడు చిన్న వెలుగు కూడా, మీరు గ్రామాలు వెళ్ళినప్పుడు రాత్రుల్లో కొన్ని సీజన్స్లో కొన్ని పురుగులు ఉంటాయి, లైట్ పురుగులు, మినుగుడు పురుగులు అంటారు, ఐడియా ఉందా మీకు? అవి మన ముందు ఇట్లా వెళ్తూ ఉంటే ఇట్లా గ్లిటర్ అవుతూ ఉంటాయి. ఆ కటిక చీకటిలో అంత చీకటి అయినప్పుడు చిన్న వెలుగు కూడా, చాలా డిమ్ లైట్ కూడా అది చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. ఎందుకనంటే చుట్టూ అంత చీకటి అయిపోయింది కనుక. నీ చుట్టూ ఎందుకు చీకటి అవుతుంది? నీ కంపెనీ ఎందుకు నీకు వ్యతిరేకం అవుతుంది? ఎందుకు పరిస్థితులు చీకటి అవుతున్నాయి అంటే నీ పైన ఉన్న వెలుగు కనుపరచబడుటకు మాత్రమే. సో పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ఇట్. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 60 వర్స్ 2. యెషయా 62. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చూసారా? ఆ చీకటి గురించే మాట్లాడుతున్నాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో రావచ్చు. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. అమ్మ గుర్తుపెట్టుకోండి, భూమి పైన చీకటి కమ్ముతుంది అంటే ఛాలెంజింగ్ టైమ్స్ వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. లిసన్ టు మీ. భూమిని చీకటి కమ్ముతుంది, అయితే కటిక చీకటి జనములు కమ్ముచుంది, కానీ యెహోవా నీ మీద ఉదయించుచూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ చీకటిలో నీ పైన ఉన్న వెలుగు ప్రకాశించబడుతుంది, ఈ చీకటిలో నీ పైన వెలుగు కనుపరచబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ద వరల్డ్ ఈస్ బికమింగ్ డార్కర్ సో దట్ యువర్ లైట్ విల్ బి సీన్. కమ్ ఆన్. ఎందుకని? యువర్ గుడ్ డేస్ ఆర్ అహెడ్. నీ మంచి దినములు ముందు ఉన్నాయి. హల్లెలూయా. సో కాబట్టి అవన్నీ చీకటి కలిగే సంవత్సరములు అయినప్పటికీ నీకు శ్రేష్టమైనవి. ఎందుకని? యెహోవా నీ మీద చదవమ్మా ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సీన్ అపాన్ యు. బ్యూటిఫుల్ వర్డ్. కాబట్టి ఈ చుట్టూ అందుకనే ఈ అడ్వర్సిటీ, ఈ ప్రతికూల పరిస్థితిలో, ఈ చుట్టూ ఇబ్బందికరమైన పరిస్థితిలో నీ పైన దేవుని మహిమ కనుపరచబడినప్పుడు నేను చెప్తున్నాను, నీవే ఆ సమయంలో ఆ పరిస్థితికి పరిష్కారముగా మార్చబడుతూ ఉన్నావు. నువ్వు దేని చేత కృంగిపోవాల్సిన అవసరం లేదు, దేని చేత కూడా నువ్వు ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దేని చేత కూడా ప్రభావితం అయిపోవాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య పద్ధతి ఒకటి ఉంది. ఆమేన్. అండ్ యూ నీడ్ టు జస్ట్ ఫాలో. మీరు బ్యాంక్కి వెళ్తే చాలాసార్లు నేను కొన్నిసార్లు బ్యాంక్కి వెళ్ళాల్సిన పని వచ్చినప్పుడు వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ దగ్గర కూర్చుంటే, ఎవరైనా ఇక్కడ బ్యాంక్ మేనేజర్స్ ఉంటే ప్రాబ్లం వల్ల దీవించును గాక. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు మనం వెళ్ళిన పని కంటే ముందు వాళ్ళకి కావాల్సిన పని గురించి మాట్లాడటం మొదలు పెడతారు. వి టెల్ అవర్ క్వైరీస్, మనకున్న కన్సర్న్స్ చెప్పిన తర్వాత వాళ్ళు అంటారు, సార్ మీరు ఎందుకని ఈ ప్లాన్ తీసుకోకూడదు, ఏమన్నా ప్లాన్ తీసుకున్నారు? నేను వెళ్ళి కూర్చున్నా. సరే నేను చెప్పిందంతా విన్నారు, నేను చెప్పిన దాని గురించి ఏం మాట్లాడలేదు. వారు మాట్లాడుకుంటే, సార్ మీకు ఎంతమంది పిల్లలు అన్నాడు. ముగ్గురు పిల్లల సార్, ఎక్సలెంట్ ప్లాన్ ఉంది అని బెల్లు కొట్టాడు. బెల్లు కొడితే ఒక అతను వచ్చాడు, రవి ఇట్రా సార్ టీ తీసుకురా. నేను నాకు టీ అలవాట్లేదండి అన్న. సో వాటర్ తీసుకురా అన్నాడు. సరే పెద్ద ఆయన బలవంతం చేస్తున్నారు, వాటర్ తీసుకున్నా. సార్కి చెప్పన్నారు. ఏంటో అనుకున్నా నేను. సార్ మంచి ప్లాన్ సార్, 10 సంవత్సరాలు ఇంత కడితే ఆ తర్వాత 5 సంవత్సరాలు వదిలేస్తే 16వ సంవత్సరం మీకు ఇంత అమౌంట్ మీ అకౌంట్కి పడిపోద్ది. బ్యూటిఫుల్ ప్లాన్. అంటే వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు హెల్ప్ మీ? వారు ఏమి సహాయం చేయడానికి ట్రై చేస్తున్నారు? నా భవిష్యత్తును సెక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అన్నాడు. సార్ ఇంకా 16 సంవత్సరాలు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం. యాక్చువల్గా వెనక్కి తిరిగింది అనుకుని వెనక్కి తిరిగి కాదు, ముందుకు చూడాల్సింది అని. కానీ నా ఆయనతో చెప్పలేదు. సో 16 సంవత్సరాలు అసలు మీరు ఏం మాట్లాడిన అవసరం లేదు. ఓకే సార్ ఇది కాదు సార్ డేవిడ్ గారికి వేరే ప్లాన్ చెప్తాను. ఈయన తీసి, సార్ ఇది కాదు, మీరు ఒక 20 సంవత్సరాలు ఇది కడితే తర్వాత 5 సంవత్సరాలు వదిలేస్తే 26th ఇయర్ మీకు ఇంత అమౌంట్ వస్తుందండి. మీ పిల్లల ఏజ్ అంతా స్టార్ట్ చేశాడు, అప్లికేషన్ తీసుకొచ్చేస్తున్నారు అన్నారు. నేను వచ్చిన పని వేరండి, నా అకౌంట్లో ఈ ప్రాబ్లం ఉందండి, ముందు చూడండి సార్ తర్వాత ఆలోచిద్దాం అంటే వాళ్ళు అంటారు, కాదు సార్ మీరు ఈ ప్లాన్ ఆలోచించాలి సార్, చాలా మంచి ప్లాన్. వారు ఏమి చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే, నాకు భవిష్యత్తులో రేపొద్దున ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు, ధనం అవసరమైనప్పుడు ముందుగానే అన్ని అట్లాగే కదా ఈ పెన్షన్ ప్లాన్స్ అని, సేవింగ్ ప్లాన్స్ అని, ఎన్ని ప్లాన్స్, నాకంటే ఎక్కువ ప్లాన్స్ మీకు అందరికి తెలిసే ఉంటే తెలిసిన వాళ్ళందరూ ఆమెను చెప్పండి. నేను వాటికి వ్యతిరేకం కాదు. బై ది వే, మీరు అటువంటి ప్లాన్స్లో ఏమైనా ఉంటే గో హెడ్, యూ కెన్ డూ ఇట్, దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్.
యూ కెన్ డూ ఎనీ సేవింగ్ ప్లాన్, ఏదైనా చేయొచ్చు. బట్ లిసన్ టు మీ, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాగా మీ భవిష్యత్తును కాపాడటానికి, మీ భవిష్యత్తును సెక్యూర్ చేయటానికి, మీ భవిష్యత్తును భద్రపరచడానికి ప్రభుత్వం వారు లేకపోతే బ్యాంక్ వారు కొన్ని ప్రాముఖ్యమైన ప్లాన్స్ని సిద్ధపరిచారు. ఏ టైంలో అయినా, ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, ఏ టైంలో అయినా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అట్లాగా పోస్ట్ ఆఫీస్కి వెళ్తే రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. అట్లాగా నీ భవిష్యత్ అంతా భద్రపరచబడే కొన్ని ప్లాన్స్ దేవుడు తన వాక్యములో కూడా ఉంచాడు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో నాకు బ్యాంక్ ప్లాన్ల కంటే వాక్య ప్లాన్లు కొన్ని తెలుసు నాకు. దెర్ వర్ సమ్ ప్లాన్స్ ఇన్ ద వరల్డ్ దట్ కెన్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్, దట్ కెన్ సెక్యూర్ యువర్ చిల్డ్రన్. నీ భవిష్యత్తే కాదు, నీ పిల్లలే కాదు, నీ సంతతి 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 సంతతి, నీ పిల్లల 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 పిల్లలు, ఆకాశము నిలుచున్నంత వరకు, ఆయన తిరిగి వచ్చేంత వరకు నీ సంతతి అంతా కూడా భద్రపరచబడే ప్లాన్స్ దేవుని వాక్యములో దేవుడిచ్చాడు. అది మీరు పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్, హల్లెలూయా. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు దట్ ప్లాన్, ఐ కెన్ టెల్ యూ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ప్లాన్ నెంబర్ 1, మొదటి ప్లాన్, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మలాకి 7వ వచనం నుండి చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. Malachi chapter 3 verse 7. చదవమ్మా. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గాయకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరు అందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. బైబుల్ చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఎనీవన్ హూ డు నాట్ పే దేర్ టైథ్స్, తమ 10వ భాగమును చెల్లించని వారిని వాక్యం ఏమని పిలిచింది చెప్పాలి మీరే? ఏమని పిలిచింది? దొంగ. హలో, వాటి ఇటు చూడబాకండి. నో, దట్స్ వాట్ ద బైబుల్ సేస్. బై ద వే, ఐఎమ్ ఎ టైథర్. నేను దశమ భాగం ఇచ్చువాడును. నా దేవుడు మనకిచ్చిన రాబడి అంతట్లో 10వ భాగం అది దేవునిది, మనది కాదు. యు నీడ్ టు రిటర్న్ యువర్ టైథ్ టు గాడ్. మన 10వ భాగమును దేవునికి, ఎందుకంటే అది మనది కాదు. సో కాబట్టి ఇట్ షోస్ దట్ యు ప్రయారిటైజ్ హిమ్. నువ్వు ఆయన గణపరుస్తున్నావు, నువ్వు ఆయన్ని ప్రధానముగా చేసుకున్నావు అంటానికి సూచన. హీ డజంట్ నీడ్ అవర్ మనీ, ఆయనకు అవసరం లేదు. కానీ ఇట్స్ ఎ టెస్ట్ టు యువర్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన యందలి నీకు కలిగిన విశ్వాసము పైన ఉన్న పరీక్ష అది. హల్లెలూయా, కమ్ ఆన్, ఎలౌడ్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో కాబట్టి నీ 10వ భాగం. సో ద ప్లాన్ నెంబర్ 1 ఇస్ యూ షుడ్ బి ఎ ఫెయిత్ఫుల్ టైథర్. నీవు నమ్మకముగా నీ 10వ భాగమును దేవునికి ఇచ్చే విషయంలో చాలా నమ్మకముగా ఉండాలి. యూ కెనాట్ ఈట్ వాట్ బిలాంగ్స్ టు గాడ్. నౌ కంటిన్యూ. 9వ వచనం, 10వ వచనం చదువుదాం. 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు. చూసారా? 10వ, నౌ యు షుడ్ అండర్స్టాండ్, 10వ భాగమంతయు. చాలా మంది 10వ భాగమును తీసి 4-5 పార్ట్స్ చేస్తారు. అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డూ దట్. ఎందుకంటే ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు, నా ఫ్రెండ్స్ 5 సేవకులు ఉన్నారు, నా టైత్ నేను 5 డివైడ్ చేసిద్దాం అనుకున్నాను. హలో, దేవుడు నిన్ను ఎక్కడ పోషిస్తున్నాడో, ఎవరి ద్వారా పోషిస్తున్నాడో వాని దగ్గర మాత్రం. అందుకే నా ఆహారం ఉండునట్లు నా మందిరములో, వేర్ యూర్ వర్షిపింగ్ ఇన్ యువర్ లోకల్ చర్చ్, వేర్ యూర్ రిసీవింగ్ వర్డ్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దట్స్ వేర్ యూ షుడ్ రిటర్న్ టు యువర్ ఫెయిత్. అండ్ వాక్యములో ఉంది, నీ 10వ భాగం అంతయు అక్కడికి తీసుకొని రావాలి. మరి వాళ్ళందరూ సేవ చేస్తారు కదంటే, నువ్వు 10వ భాగంలో నీ సొంత నీ నిర్ణయాలంటే, ఆయన డబ్బులో నీ నిర్ణయాలేంటి, నీ డెసిషన్ ఏంటి కాదు. నువ్వు మిగిలిన సేవకులందరికీ, నీ ఫ్రెండ్స్ అందరికీ సహాయం చేయాలనుకుంటే నీ భాగం, మిగిలిన నీ 90 భాగములో యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ.
నేను ఎందుకు ఆ మాట చెప్పాల్సింటే నాకు మా స్పిరిచువల్ ఫాదర్ ఆ మాట చెప్పాడు కాబట్టి. హీ టోల్డ్ మీ దట్ ఐ కెనాట్ డివైడ్ మై టైత్ అండ్ ఇట్స్ ఇన్ ద వర్డ్, అది వాక్యంలో ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. సో నెంబర్ 1, యూ నీడ్ టు రిటర్న్ యువర్ టైత్స్ టు గాడ్. మీరు KFC ఫౌండర్ స్టోరీ మీకు దొరికితే చదవండి. హీ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ టైథర్ ఈవెన్ టుడే. వారు కంపెనీకి పాలసీ పెట్టేశాడు, వారికి వచ్చిన ప్రతి రూపాయలో 10వ భాగమును తీసి దేవునికి అర్పించాలి. హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ద లార్డ్ జీసస్. కోల్గేట్ కంపెనీ గురించి చదవండి. దే ఆర్ ఫెయిత్ఫుల్ టైథర్స్. టైత్ కాదు యాక్చువల్గా, దే గివ్ 90% ఆఫ్ దేర్ ప్రాఫిట్. సో మీ 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను అసలు శోధించిన ఎడలన్న మాట చాలా భయంకరమైన మాట. ఆ శోధించుట వలనే ఇశ్రాయేలీయుల్ని దేవుడు అరణ్యంలో చంపేశాడు. 78వ కీర్తనలో మాట్లాడుతూ అన్నాడు, ఈ ప్రజలు నన్ను 10 మార్లు శోధించారు, నా పరిశుద్ధతను సన్మానించలేదు. వీరు నన్ను 10 మార్లు, దే హ్యావ్ టెస్టెడ్ మీ 10 times, దే హ్యావ్ టెంప్టెడ్ మీ అని ఒక వర్షన్లో రాయబడింది. అయితే నీవు దేవుని శోధించవచ్చు అని చెప్పిన ఒకే సందర్భం నువ్వు దశంభాగం ఇచ్చే వ్యక్తివైతే యూ కెన్ టెస్ట్ గాడ్. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద యాక్సెస్, ద ప్రివిలేజ్ టు టెస్ట్ హిమ్ ఇఫ్ యు ఆర్ ఎ టైథర్. చాలా భయంకరమైన మాట అది. దేవుడు తాను ఒక టెస్ట్కి ఆయన యాక్సెస్ ఇచ్చేసాడు. నువ్వు పరీక్షించు, నన్ను శోధించు, నీ 10వ భాగం అంతా నా ఎద్దుకు తీసుకొని వచ్చి మీరు నన్ను శోధించండి, యూ కెన్ టెస్ట్ మీ, నన్ను పరీక్షించండి. దేవుడు అంటున్నాడు, నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. Now this is principle of the word. ఇది వాక్య నియమము. And verse 11, 11వ వచనం బాగా గమనించండి. 10వ వచనం అందరికీ తెలుసు, కానీ 11వ వచనం చాలా ఇంపార్టెంట్. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. No, if you are a tither, నీ పంట అంటే ఇట్స్ యువర్ క్రాప్, యువర్ ప్రాఫిట్. నీ పంటను తినివేసే పురుగులు, ఎనీథింగ్ దట్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ ప్రాఫిట్, దేవుడు అంటున్నాడు నేను దాన్ని గద్దిస్తాను. ఎందుకని? ఇట్స్ యువర్ టైత్ దట్ ప్రొటెక్ట్స్. నీ దశమ భాగం, నీ 10వ భాగమే దాన్ని భద్రపరచుచున్నది. సో నీ పంటను తినివే పురుగులను గద్దిస్తాను, అవి మీ భూ పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములు రాల్పకుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. You should be a tither. That's plan number 1. You should be a faithful tither in the house of God. నీ భవిష్యత్ అంతా కూడా, అబ్రహాం ఆ రోజున సొదొమ రాజుని జయించి తిరిగి వస్తుంటే మెల్కీషెదకు ఎదురైనప్పుడు అతడు తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుంచి మెల్కీషెదకు ఆ షాలేం రాజుకి దశంభాగం ఇచ్చాడు. పౌలు అబ్రహాము గురించి మాట్లాడుతూ అన్నాడు, అబ్రహాము దశంభాగం ఇచ్చినప్పుడు లేవీయుడు కూడా దశంభాగం ఇచ్చాడు అన్నాడు. అబ్రహాము తర్వాత 4 తరముల తర్వాత వచ్చాడు లేవి. అంటే అబ్రహాము దశంభాగం ఇస్తే తన తరములన్నీ, తన తర్వాత వచ్చే 4 తరముల వరకు దేవుడు దశంభాగం ఇచ్చినట్లుగానే వారి దీవెనంతటిని కూడా సెక్యూర్ చేశాడు, వారి భవిష్యత్తు అంతటిని కూడా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని చెప్పే మాట. So we should return our tithes. And number 2, the second most important thing to secure your finance and your future, second most important thing, you should be a generous sower. నీవు చాలా ధారాళంగా విత్తువాడవై ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు, చాలామంది ధనమును గురించి మాట్లాడితే ఎందుకు ధనము గురించి మాట్లాడతారు అనుకుంటారు, కానీ మనిషి ఎక్కువ విలువైనది గెంచేది ధనమే. అందుకని దేవుడు ఆ ధనము విషయంలోనే పరీక్షిస్తాడు. ఏ మనుషుడు సిరికిని దేవునికి దాసుడై ఉండనేరడు అన్నాడు. అంటే సిరి అంటే ధనము, ధనమునకు దేవునికి దాసుడై ఉండనేరడు. ఎందుకని చాలామంది సిరికి దాసులుగా ఉన్నారు, దేవునికి దాసులుగా లేరు. సిరి అంటే ధనం ఏం చేస్తుందంటే మనుషుల్ని దాసోహంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. మనీ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. అది చాలా చెడ్డ యజమాని.
యూ షుడ్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ మనీ. ధనము కొరకైన ప్రేమ నీకు ఉండకూడదు. అది నీకు ఉండకూడదు అంటేనే యూ షుడ్ బి కాన్స్టెంట్లీ సోయింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని నీ 10వ భాగము కాదు, నీ 10వ భాగములో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదు. అది కాకుండా మిగిలిన దాంట్లో నీవు దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని సేవకులకు నీవు ధారాళముగా ఇచ్చు వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. నేను సోయింగ్ గురించి అనేక పర్యాయాలు వాక్యం చెప్పాను, చాలా విఫలంగా మీతో మాట్లాడాను. విత్తువాని ఉపమానము గురించి మాట్లాడాను. ఈవిడ మీకు ఈబడును అన్న మాట మీకు జ్ఞాపకం చేశాను. విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంటకు వస్తాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు అన్నమాట. నో, యూ షుడ్ బి ఎ జనరస్. వర్ నెంబర్ 3, మూడవది ప్రాముఖ్యమైనది, వింటున్నట్లేదు ఆమె చెప్పండి, యూ షుడ్ హెల్ప్ ద పూర్. మీరు దరిద్రులకు సహాయం చేయాలి. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వింటున్నట్లేదు ఆమె చెప్పండి. యూ ఫైండ్ సంబడి హూ ఇస్ స్ట్రగ్లింగ్. ఇబ్బంది పడుతున్న వారిని కనుగొనండి, బీదవారిని కనుగొనండి, స్కూల్ ఫీజు కట్టుకోలేని వాళ్ళని కనుగొనండి, చాలా ఇబ్బందులు ఉన్న వారిని కనుగొని యు హెల్ప్ దెమ్. మీరు వారికి సహాయం చేయండి. నేను చెప్తున్నాను, అది మీ పైన చాలా శక్తివంతమైన దీవెనగా స్థిరపరచబడుతుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం చూడండి. Proverbs 19:17. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అమ్మమ్మమ్మ వినండి, యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరైనా దేవునికి అప్పియాలనుకుంటున్నారా? నేను ఇయ్యాలనుకుంటున్నా. కమాన్, మళ్ళీ అడుగుతున్నా, ఎవరైనా దేవునికి అప్పియాలనుకుంటున్నారా? అంటే మీరు బీదలను కనికరిస్తే ఆయనకు అప్పిచ్చినట్టే. ఆయన ఖచ్చితంగా తిరిగి రీపే చేస్తాడు నీకు. హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఫైండ్ ఎ పూర్ మ్యాన్, ఫైండ్ ఎ పూర్ పర్సన్, ఫైండ్ ఎ పూర్ ఫ్యామిలీ అండ్ ఒక నెలకు కావాల్సిన గ్రోసరీస్ ఇచ్చేసి, లేకపోతే వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టేసి, పాస్టర్ గారు నా దగ్గరే లేవు అందుకనే నీకు పరీక్ష వచ్చింది. కమాన్, వింటున్నారా? And what you have blessed somebody, and I am telling you, God will begin to repay it back to you. నీవు దేవుడు తిరిగి నీకు ప్రత్యుపకారం చేయటం ఆరంభిస్తాడు. అందుకనే మీకు జీతం రాగానే మీరు డివైడ్ చేస్తున్నప్పుడు, దశంభాగం డివైడ్ చేసిన తర్వాత రెండోది మీరు డివైడ్ చేయాల్సింది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉంటాయి, వాటన్నీ డివైడ్ చేస్తున్న పాటు మీరు ఇంకోటి తీయాల్సిన ఇంకో పోర్షన్ ఏంటంటే ఫర్ ద పూర్. బేదల కొరకను కొంత భాగమును పక్కన పెట్టాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు హెల్ప్ ద పూర్. కమ్ ఆన్, హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు అసలు నేనే పేదోడిని. ఇంకోసారి ఆ మాట అనబాకు. నువ్వు క్రీస్తును కలిగిన వ్యక్తివి. కమ్ ఆన్, అలాగనిపించిన నువ్వు ఆ మాట అనొద్దు. కమ్ ఆన్, నీ ఎదుట ఉన్న పరిస్థితికి భిన్నంగా దేవుడు నీ ఆత్మలో మరొక మాట మాట్లాడుతూ ఉంటాడు. సముద్రము, ఆకాశము, వర్షము ఏమీ లేని సమయంలో, పొలములు అన్నీ ఎండిపోయిన సమయంలో 3.5 సంవత్సరములు ఆకాశం మూయబడి ఫలములు లేక కరువులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశము, దైవజనుడైన ఏలియాకు ఒక స్వరము, ఒక శబ్దము వినపడింది. దేర్ కేమ్ ఏ సౌండ్. ఏంటిది? ద సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. విస్తారమైన వర్షము వచ్చుచున్న ధ్వని వినపడింది. కమ్ ఆన్, హల్లెలూయా. బట్ దెర్ వాస్ క్రైసిస్. అంత కట్టిక చీకటి, నో రెయిన్, నో క్లౌడ్, నథింగ్. వర్షము లేదు. 3.5 సంవత్సరాల కరువులో ఉంది దేశమంతా. ఆకాశం మూయబడింది, డ్రై ల్యాండ్. ఆ డ్రైనెస్ మధ్యలో దానికి భిన్నముగా లోపల మరొకటి వినపడుతుంది. ఐ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ అబండెన్స్. కమ్ ఆన్, హల్లెలూయా. అదే నేను మాట్లాడుతున్నా. నీ పరిస్థితి పేదరికం అవ్వచ్చు, నీ ఎదుట ఉన్న, నీ చేతిలో ఉన్న ధనము ఈ రోజుకో రేపటి వరకే సరిపోయేది అయి ఉండొచ్చు. కానీ నువ్వు దాన్ని బట్టి కాదు నువ్వు ముందుకు వెళ్ళాల్సింది, నీ ఆత్మలో వినపడుచున్న ఆయన స్వరమును గ్రహించి ఈ రోజున. When you have a need, God will reach you with a word. నువ్వు అవసరతలో ఉన్నప్పుడు, నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తన వాక్కుతో నీ ఎద్దుకు వస్తాడు. ఆ వాక్కును పట్టుకోగలిగితే, ఉద్యోగమే లేక ఇబ్బంది పడుతుంటే దేవుడు నీవు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మాట్లాడుతూ ఉంటాడు. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు మరొకరికి సహాయం చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యు హియర్ ద సౌండ్ ఆఫ్ అబండెన్స్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట్లాడుతున్నాయా? వాట్ డు హియర్ నౌ? అందుకనే
మీకు మీరే చెప్పేవాకండి. లోపల వచ్చే సౌండ్కి బదులు మీ సౌండ్ ఎక్కువైపోద్ది. నేనే పేదోడిని పాస్టర్ గారు, నేనే పేదోడిని పాస్టర్ గారు, నేనే పేదోడిని. కాదు కాదు. దేర్ ఈజ్ నో పోర్ ఇన్ ఫెయిత్ సెంటర్. మరలా చెప్తున్నా, దేర్ ఈజ్ నో పర్సన్ పోర్ ఇన్ ఫెయిత్ సెంటర్. ఆమేన్, హల్లెలూయా. Any poor person walks in the faith center shall become rich by the power of the Spirit of God. Hallelujah. Come on, hallelujah. Hallelujah. Endukani? It's your faith that can get money to you. It's your faith that can get opportunities to you. It's your faith. నీ విశ్వాసం యెహోవాను నమ్ముకొనువాడు. Come on. చెప్పాలి అందరూ, యెహోవాను నమ్ముకొనువాడు. చెప్పాలి, యెహోవాను నమ్ముకొనువాడు. నేను చెప్తున్నాను, follow these principles I am telling you. You will live in abundance. ఆ కరువు టైంలో దేవుడు ఏలీయాతో మాట్లాడేమన్నాడు? సీదోను ప్రాంతానికి వెళ్ళు, నీ కొరకు ఒక విధవరాలను సిద్ధపరిచి నిన్ను పోషించుటకు అన్నాడా లేదా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. మీరందరూ వాక్యం వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. 17వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం, 1 Kings chapter 17. 1 Kings chapter 17, 8వ వచనం అంతటి యెహోవా వాక్ అతని ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చిన. అందరు బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఆర్ హియర్ ఆన్ ద స్క్రీన్. అంతటి యెహోవా వాక్ అతని ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చిన, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. గాడ్ ఈస్ గివింగ్ ఎ డైరెక్షన్, అడ్రస్ చెప్తున్నాడు. నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు అక్కడ ఉంది, వెళ్ళు, నిన్ను పోషించుటకు. అందరు చెప్పండి, నిన్ను పోషించుటకు. అందరు చెప్పాలి, నిన్ను పోషించుటకు. ఏమన్నాడు? అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అమ్మ, నీ పోషణ కొరకు దేవుడు కొందరికి ఆజ్ఞాపించి ఉన్నాడు, కొన్ని సంస్థలకు ఆజ్ఞాపించి ఉన్నాడు, కొన్ని వ్యక్తులకు ఆజ్ఞాపించి ఉన్నాడు, సృష్టికి ఆజ్ఞాపించి ఉన్నాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్, హల్లెలూయా. యువర్ రిసోర్సెస్, యువర్ ప్రొవిజన్, ఎవ్రీథింగ్ దట్ యు నీడ్, నీకు కావాల్సిన సమస్తమును దేవుడు నీ యొద్దకు వచ్చుటకు ఆయన సెలవిచ్చి ఉన్నాడు, నీకు సమయమునకు అందించబడటానికి. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ విధవరాలకి నేను సెలవిచ్చి తిని. నేను వెళ్ళలేను, ఆయన ఆన్లైన్ జాయిన్ అవుతా అంటే వచ్చేది కాదు. కమ్ ఆన్, హల్లెలూయా. దెర్ ఇస్ నో ఆన్లైన్ ప్రొవిజన్ బై ద వే. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడే ఉంది ఆవిడ. ఏ ప్లేస్ కాల్డ్ దేర్ యూ షుడ్ గో దేర్. అంటే ప్రభా నేను ఈరోజు వెళ్ళలేను ఆయన, నిన్నే గాలి తగ్గింది నాయన పెట్రోల్, బండిలో. దేవుడు అంటాడు, నువ్వు అక్కడికి వెళ్తేనే, ఇక్కడ అవ్వదు. కమ్ ఆన్. అయితే ఏలియా మంచి ఎక్స్పెక్టేషన్తో వచ్చాడేమో. పెద్ద మ్యాన్షన్ ఉండి, బయట పూల్ ఉండి, ఆ పూల్ పక్కన పెద్ద లాన్ ఉండి, అక్కడున్న ఒక మంచి రిచ్ లేడీ, వన్ విడో ఉంటుంది అనుకున్నాడేమో. కానీ వచ్చి చూసేసరికి పొలలు ఏరుకుంటా కనపడింది విధవరాలు. ఏలియా ఒకసారి అప్సెట్ అయిపోయాడరే, నన్ను పోషించడానికి ఒక విధవరాలు నియమించానన్నాడే, ధనికురాలు అనుకున్నానే, ఆమె పొలలు ఏరుకుంటుందే, నా పరిస్థితి ఏంటి? నా మెనూ తెలుసా ఈమెకి? అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవని ఎద్దుకు రాగా ఒక విధవరాలు, ఐఎమ్ రీడింగ్ వర్స్ 10, లుక్ టు యువర్ బైబిల్. ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. I want to tell something powerful in this story. చాలాసార్లు మనం చదువుంటాం. He asked for water, నీటి కొరకు అడిగాడు. ఆమె నీరు తీసుకొని వచ్చుటకు ఆమె వెళుతూ ఉండగా, ఆమె నీళ్లు తేబోచుండగా 11వ వచనము, అతడు ఆమెను మరల పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకురమ్మని చెప్పాను. ప్లీజ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. ఆమె నీరు తీసుకురావటానికి వెళ్తా ఉంది. అలాగే సార్, పాస్టర్ గారు అలాగే అన్న అని వెళ్తుంటే పిలిచి, అమ్మ సిస్టర్ గారు డియర్ సిస్టర్ ప్లీజ్ గెట్ ఏ పీస్ ఆఫ్ కేక్. అదే చేత్తో ఒక రొట్టె ముక్క తీసుకురా అని అంటే, వెంటనే ఆమెనింది, నీ దేవుడే యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. కొంచెమే పిండి, కొంచెమే నూనె ఉంది, అప్పము లేదు. అయితే మేము చావక ముందు, అంటే ఆమె చనిపోవటానికి ప్రిపేర్ అయిపోయింది. ఎందుకని? ఆమె పరిస్థితి అంటే ఆమెకే తెలుసు. నిన్నే మా పక్కింటి ఆయన చనిపోయాడు, ఈరోజు పొద్దున ఎదురు ఆయన చనిపోయాడు, ఒకరి తర్వాత ఒకళ్ళు మా రోడ్లో ఒక్కొక్కరు లేచిపోతా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మేమే, మాకు అర్థమైపోయింది పరిస్థితి. నా కొడుకు, నేను అప్పటికే ఆకలితో ఉన్నాం, నేను మార్చుకొని కొంచెం సర్దివాడికి పెడుతున్నా. మేము చావక ముందు నేను నా బిడ్డ ఇంటికి పోయి ఒక్క రొట్టె ముక్క సిద్ధము చేసుకొని తినటానికి పొలలు ఏరుకోవటానికి వచ్చానని చెప్పింది.
వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. బికాస్ షీ వాస్ ప్రిపేర్డ్ టు డై. చనిపోవటానికి రెడీ అయిపోయింది, ఎందుకంటే ఇంక లేదు, అయిపోయింది, ఆమెకు అర్థమైపోయింది, ఇంకా చనిపోవటానికి రెడీ అయిపోయింది. నాకు ఏలియా ఆన్సర్ చాలా షాకింగ్గా ఉంది. ఇప్పుడు ఆమెనింది, నేను పారాఫ్రేజ్ చేస్తున్నా, ఆమెనింది, అయ్యా ఏలియా గారు నేను చనిపోవటానికి వెళ్తున్నాను. అదే కదా నింది, మీ బైబిల్లో ఉందా? మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకుని వాళ్ళని కొన్ని పొలలు ఏరుకున్నట్టుకు నేను వచ్చి తిని, అంటే ఐఎమ్ గోయింగ్ టు డై నౌ. నువ్వు రొట్టెని అడుగుతున్నావు, ఒక రొట్టెని తిని మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం, అంటే ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చింది అంటే వెంటనే అతను అన్నాడు, బాగా గమనించిన బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. అప్పుడు ఏలియా ఆమెతో, ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, పోయి నీవు చెప్పినట్లు చేయము. ఇవేం చెప్పింది? నేను వెళ్ళి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏలియా అన్నాడు, వెళ్ళి చచ్చిపో అన్నాడు. అదే ఉంది బైబిల్లో. గో అండ్ డై. షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు డై. అండ్ దెన్ ఎలీజా సెడ్ గో అండ్ డై. అవునా, నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నా, భయపడద్దు, నువ్వు చెప్పినట్టు చేయలు. సరే నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు కదా, చచ్చిపోయే ముందు ఒక రొట్టె చేసుకుందాం అనుకున్నావు కదా, వెళ్ళిపోయినట్లాగే చెయ్యి, గో అండ్ డూ. ఆమె వెళ్ళిపోవటం స్టార్ట్ అయింది. అయితే ఒక మాట ఏలియా అన్నాడు, ఒక మాట, వెయిట్. నేను పారాఫ్రేజ్ చేస్తున్నా. చెప్పయ్యా ఏంటి? నువ్వు చచ్చిపోయే ముందు, ఆ రొట్టె తిని చచ్చిపోయే ముందు రొట్టె చేస్తావు కదా, దాంట్లో మొదటిది తీసుకొచ్చి నాకి. ఏ పాస్టర్ అని ఉంటాడా? బట్ థ్యాంక్ గాడ్ ఫర్ సచ్ పాస్టర్స్. ఆమేన్, హల్లెలూయా. మొదటిది తీసుకొచ్చి నాకి. ఆమెకు అర్థమైపోయింది, దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్. నౌ లిసన్. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆమె వెళ్ళి ఆ ఒక్క రొట్టెని చేసింది. దెర్ వాజ్ ఎ హంగ్రీ సన్, ఆకలితో ఉన్న కొడుకున్నాడు. ఒకవేళ బిడ్డ అడుగుతున్నాడేమో, కానీ ఆమె అనేది లేదు, వీ నీడ్ టు ఫస్ట్ ఫీడ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమె తీసుకొని వచ్చి ఆ మొదటి రొట్టె ముక్కను దైవజనుని చేతికి ఇచ్చింది. నౌ లిసన్ టు మీ. ఆమె ఏం చేసింది? షీ ప్రయారిటైజ్డ్ గాడ్. ఆమె దేవుని ప్రధానము చేసుకుంది. కమ్ ఆన్, హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. షీ ప్రయారిటైజ్డ్ గాడ్. చూడండి, అదే నేను చెప్తున్నాను. ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్, ఈవెన్ వైల్ షీ వాస్ గోయింగ్ డౌన్, కిందకి వెళ్ళిపోతున్న టైంలో, మరణమునకి వెళ్ళిపోతున్న టైంలో, ఇంకా చచ్చిపోతానేమో అనుకున్న టైంలో, హియర్ కమ్స్ ద టెస్ట్ బిఫోర్ యూ. నీ ముందుకు ఒక పరీక్ష. ఏంటది? 24 hours ఫాస్టింగ్ ప్రేయర్. నీ ముందుకు ఒక పరీక్ష. ఏంటది? 100 days ఫాస్టింగ్ ప్రేయర్. నీ ముందుకు ఒక పరీక్ష. ఏంటది? హోలీ స్పిరిట్ ప్రేయర్ కాన్ఫరెన్స్. నీ ముందుకు ఒక పరీక్ష. ఏంటది? రేపు నీవు దేవునికి సీడ్స్ వచ్చాయి. నీ ముందుకు ఒక పరీక్ష. నేను చెప్తాను, ఎనీ సింపుల్ థింగ్, ఐ డోంట్ నో, ఒక చిన్న మాట తీసుకొని వచ్చింది ఆమె. ఆ టైంలో షీ ప్రయారిటైజ్డ్ గాడ్. నా కొడుకు చచ్చిపోతాడు, నేను చనిపోతాము, ఇవి కాదు, మేము చనిపోవటమా బ్రతకటమా కాదు. ఐ వాంట్ టు ప్రయారిటైజ్ గాడ్. నేను దేవునికి ప్రధానము చేసుకోవాలి. దేవుడే నా ప్రాధాన్యత. ఆయన అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ తొట్టులో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు. హల్లెలూయా. అమ్మ, పక్కింట్లో వాళ్ళందరూ చచ్చిపోతున్నారు ఆహారం లేక. వాళ్ళకు అర్థం కావట్లే, ఏంటి అక్క అమ్మ మేరొక్కల ఇంట్లో ఏంటి రోజు అమ్మ, ఏంటి స్మెల్, ఏంటి అసలు అమ్మ, తందూరి ఏంటి అసలు అమ్మ, ఏంటి బిర్యానీ. మనకేమో ఎక్కడి నుండి వస్తున్నాయి? బయట షాప్స్ లేవు, బయట జీరో. ఎక్కడి నుండి వస్తున్నాయి? అటువంటి జీవితం కొరకు దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. When you see nothing outside, when you find nothing outside, there is a resource, an unending, ఏమాత్రం అంతము లేని ఒక రిసోర్స్ దేవుడు తన వాక్యములో నుంచి నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. యెహోవాను నమ్ముకొనువాడు వాడు ఎలా ఉంటాడు? నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఇంకెలా ఉంటాడు? కాలువ ఓరవును, దాని వేర్లు తన్నును. ఇంకెలా ఉంటాడు? వెట్ట కలిగినను దానికి భయపడాడు. ఇంకెలా ఉంటాడు? కమాన్. దాని ఆకు పచ్చగా. ఇంకెలా ఉంటాడు? వర్షము లేని సంవత్సరమున కమాన్ చింతనొందడు. హల్లెలూయా. ఎ లైఫ్ అన్ఎఫెక్టెడ్. ప్రవక్త ఆమెతో అన్నాడు,
నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, నీ బుడ్డులో ఉన్న నూనె అయిపోదు. ఎక్కడి నుండి వచ్చింది? అదే చెప్తున్నాను. వెన్ యెహోవాను నమ్ముకొనుడి అంటే, యెహోవాను ప్రధానము చేసుకొనుడి అంటే, యెహోవా మీద ఆధారపడుడి అంటే, యెహోవాకు అప్పగించుకొనుడి అంటే, ఆయన ఆజ్ఞలు అనుసరించుడి అంటే, ఇవన్నీ కలిగితేనే నువ్వు నమ్ముకున్నట్లు కదా, అంతే కదా. యు ట్రస్ట్ హిమ్, యు ప్రయారిటైజ్ ఇట్ బికాస్ యు ట్రస్ట్ హిమ్, యు కమిట్ యువర్ సెల్ఫ్ టు హిమ్ బికాస్ యు ట్రస్ట్ హిమ్, యు రిలై ఆన్ హిమ్ బికాస్ యు ట్రస్ట్ హిమ్. ఎక్కడి నుంచి వస్తుంది? డోంట్ ట్రై టు అండర్స్టాండ్. నౌ లిసన్. దేవుడు కొన్నిసార్లు ఎలా పనిచేస్తాడో తెలుసా? ఇప్పుడు ఆమెకి వింటున్నట్లేదు, ఆమె చెప్పండి, ఆమె తొట్టి పొంగి పొరలి పారే అంత పిండి లేదు, దేవుడు ఇవ్వలా. నౌ లిసన్. ఆమె బుడ్డి నిండి పొంగి పొరలి పారే అంత నూనె దేవుడు ఇవ్వలా. కానీ ఆమె తన చెయ్యి చాపి కిందకు వంగి లోపలికి చేయబెట్టిన ప్రతిసారి పిండి తగులుతానే ఉంది. Come on, hallelujah. As long as you can stretch yourself and bend on your knees, I am telling you, there is a supply prepared for you. నీ కొరకు సమృద్ధిని సమకూర్పుని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. Come on, hallelujah. ఆమె క్రిందకు వంగి స్ట్రెచ్ చేసుకొని క్రిందకు వంగి లోపల చేయబెట్టిన ప్రతిసారి నూనె తగులుతానే ఉంది. Come on, hallelujah. That's where your resource is. అక్కడ నీ యొక్క సమకూర్పుని దేవుడు సిద్ధము చేసి ఉంచాడు. అర్థమవుతుందా? కోరేషుతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో రహస్యమందు దాచబడిన నిధులను నీకు ఇస్తాను, అంధకార స్థలములలోని ధనమును నీ యొద్దకు తీసుకొని వస్తాను. యు నీడ్ టు స్ట్రెచ్ యువర్ సెల్ఫ్. హౌ టు స్ట్రెచ్? యు నీడ్ టు జస్ట్ ప్రయారిటైజ్ గాడ్. నా దగ్గర ₹1,00,000 ఉంటే, దేవుని మందిరంలో నేను దానికి సంబంధించిన అవసరం ఉంటే, ఐ స్ట్రెచ్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐ ప్రయారిటైజ్ గాడ్. And then I stretch myself and I help the poor. నేను స్ట్రెచ్ చేసుకొని బీదలకు నేను సహాయం చేస్తున్నాను. స్ట్రెచ్ చేసుకొని నేను సో చేస్తాను. ఏం చేస్తున్నాను? యాజ్ లాంగ్ యాజ్ యూ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ అండ్ బెండ్ డౌన్, ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఫర్ యూ. నీ కొరకు సమకూరకు సిద్ధంగా ఉంది. పైకి పిండి కనపడట్లా, ఇంటికి వచ్చారు చూడటానికి. ఏంటక్క నిన్న రాత్రి పుల్కా కాల్చావు, ఇవాళ పొద్దున బటర్ నాన్ చేస్తున్నావు, ఏంటి అసలు కథ ఏంటి? ఊళ్ళో ఎవరికి భోజనం లేదు, అందరూ చచ్చిపోతున్నాం చుట్టుపక్కల, మీ ఇంట్లో ఎక్కడుండి వచ్చింది ఇది? ఏంటి అసలు? బయట కంపెనీలు అందరూ బయటకు పంపించేస్తారు, ఉద్యోగాలు లేవు, ఆపర్చునిటీస్ లేవు, చాలామంది చదువుకొని డిగ్రీలు చేత పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేదు, బయట సంబంధాలు రాట్లా. ఏంటి మీ ఇంట్లో? ఒకరి పెళ్ళైన తర్వాత ఒకరి పెళ్ళి, ఒకరి పెళ్ళైన తర్వాత ఒకరి పెళ్ళి, ఒకరి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకోరి పెళ్ళి, ఉద్యోగాల తర్వాత ఉద్యోగాలు, అమెరికాల తర్వాత ఏంటి అసలు తిరిగేసి ఏం జరుగుతుంది? ఏంటి అసలు? ఎక్కడ లోపలికి వస్తే ఏం కనపట్ల, బయట చూస్తుంటే ఖాళీ బుడ్డే కనిపిస్తుంది, ఖాళీ తొట్టే కనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కావట్ల రహస్యం. ఆమె ప్రతిరోజు వంగి ఆమె స్ట్రెచ్ చేసుకొని లోపల చేయబెట్టి దాంట్లో నుంచి తీస్తూ ఉంది. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనువాడు, యెహోవాను నమ్ముకొనువాడు, యెహోవాను నమ్ముకొనువాడు, చెప్పాలి, యెహోవాను నమ్ముకొనువాడు. దాన్ని నువ్వు అరణ్యంలో ఉన్న ఫలభరితంగానే బ్రతుకుతావు. నిన్ను బట్టి ఫలభరితముగా పరిస్థితులు మార్చబడతాయి. మీరు అందుకని బైబిల్లో చూడండి, కరువుకున్న ప్రతి సమయంలో దేవుడు తన ప్రజల్ని దీవిస్తానే వచ్చాడు. కరువు ఉన్న ప్రతి టైంలో మీరు ఉన్న కరువులన్నీ చదవండి, ఆదికాండం మొదలుకొని ఉన్న కరువులన్నీ చదవండి. రీడ్ అబౌట్ ఆల్ ద ఫ్యామిన్స్ అండ్ డ్రాట్స్. నేను చెప్తున్నాను, ఆ కరువులో మీకు కనపడేది ఏంటంటే ఆయన తన ప్రజలను సమృద్ధితో నింపుతూ వచ్చాడు. నేను అదే చెప్తున్నాను. కటిక చీకటి జనముల్లో కమ్ముతూ ఉంటుంది, యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తూ ఉంటుంది. There is a provision prepared for you. You can live a life unaffected by the world. లోకము చేత ప్రభావితము చేయబడిన జీవితం. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరంలా, ఏది క్రాష్ అయిపోయినా నువ్వు భయపడాల్సిన అవసరంలా, ఏది పడిపోయినా నువ్వు భయపడాల్సిన అవసరంలా. ఎందుకని? నువ్వు ఆధారపడువాడు ఆయన నరుడు కాడు. హల్లెలూయా. ఎవరిని వచ్చి మీ దగ్గరికి ప్రైజులు బాగా పెరిగిపోయినాయి కదండి, అవును పెరుగుతాయి, కానీ నేను దానికంటే పెరిగానని చెప్పండి. ఐ హ్యావ్ రిజన్ అబౌవ్ ద ప్రైజెస్ ఇన్ ద మార్కెట్. ఎందుకని? నా పక్షంలో ఉన్నవాడు వాటికంటే గొప్పవాడై ఉన్నాడు. ఇట్స్ యువర్ ఫెయిత్ దట్ కెన్ బ్రింగ్ థింగ్స్ టు యూ. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. డోంట్ క్రై, డోంట్ కంప్లైన్. Don't complain, don't cry. When you look at the crisis, don't complain. I am telling you, it will only create opportunities for a believer. విశ్వసించువానికి అవకాశాలే కలిగించబడతాయి. అది ప్రతికూల పరిస్థితి అయినా, your faith will get you what you need. నీ విశ్వాసమే నీ ఎదుగు తీసుకొని వస్తుంది సమస్తము.
సో కాబట్టి నువ్వు లేచి నిలబడాలి. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. నేను ఇంకొక 2 వచనాలతో ముగించేస్తాం అనుకుంటున్నాను. ఓకే, 9వ వచనం చదువుదాము. 9వ వచనం 17వ అధ్యాయం. కమింగ్ బ్యాక్ టు అవర్ టెక్స్ట్, ఇర్మియా 17:9. హృదయం అసలు నాకు అర్థం కాలేదు. ఆయన ధనము గురించి మాట్లాడుతూ సడన్గా హృదయం గురించి, ప్రొవిజన్ వీటి గురించి మాట్లాడుతూ సడన్గా హృదయమును గురించి మాట్లాడుతున్నాడు. హృదయమును గురించి ఎందుకని? దేర్ ఇస్ సంథింగ్ లింక్డ్ హియర్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఏ స్టంట్ పనిచేయదు ఈ వ్యాధికి. ఏ బైపాస్ సర్జరీ కూడా పనిచేయదు. ఇది భయంకరమైన వ్యాధి. దాన్ని గ్రహింపగలవాడు ఎవడంటే ఎవరు దాన్ని డయాగ్నోస్ చేయలేరు. బట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ వర్డ్స్, 10వ వచనం చూడండి. ఈ వచనం బాగా గమనించాలి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. కమ్ ఆన్. No, everything that you receive from God is dependent upon your heart attitude. What do you carry in your heart? నేను చెప్తున్నాను, ప్రతికూల పరిస్థితుల్లో నీకు బలం ఏంటంటే నీ హృదయంలో ఉన్నదే. What you hold in your heart becomes your strength in time of adversity. What you hold in your heart. If you hold some bitterness, unforgiveness, క్షమించలేని గుణము, మనసు కష్టము, ఇవన్నీ పెట్టుకుంటే దట్ విల్ వీకెన్స్ యూ. అది ఇంకా నిన్ను బలహీనపరిచేస్తుంది. బట్ వాట్ యు హోల్డ్ ఇన్ యువర్ హార్ట్, ఐ హోల్డ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ హోల్డ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలమును, దేవుని వాక్యమును, ఆత్మశక్తిని, ఐ హోల్డ్ దట్ ఇన్ మై స్పిరిట్, ఐ హోల్డ్ దట్ ఇన్ మై హార్ట్. ఎవని హృదయం, ఎవని మనసు ఆయన మీద ఆనుకున్న వాడిని పూర్ణశాంతి కలవాడికి చేస్తున్నాడు కదా. నా హృదయం ఆయన వాక్యముతో నింపుకొని ఉండగలిగితే నీ హృదయము, నేను చెప్తున్నాను, అదే నీ బలమవుతుంది. అందుకని మీరు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు, ఇతరులతో మాట్లాడదు, పైకి మాట్లాడదు, భలే వాళ్ళు తప్పకుండా చేస్తున్నాను ఇటు అసలు ఎప్పుడు వెళ్తాడు అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకని? యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరిశోధించువాడును. యెహోవాను నేను ప్రతీకారం చేద్దాం అనుకుంటున్నా, ప్రతిఫలం ఇద్దాం అనుకుంటున్నా, కానీ దేన్ని పట్టిస్తానో తెలుసా? యెహోవాను నేను నీ హృదయమును పరిశోధించి నీ అంతరేంద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ ఇలాగే ఉండి లూకాసు వార్త 16:15 చదవండి. లూక్స్ గాస్పెల్ 16:15. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనము. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. చూసారా? దేవుడు మీ హృదయం, అండ్ గాడ్ నోస్ యువర్ హార్ట్స్. మనుషుల ఎదుట నీతిమంతులుగా మంచోళ్ళుగా పేరుండొచ్చు, కానీ హీ లుక్స్ ఎట్ యువర్ హార్ట్. కమాన్, వింటున్నట్లేదు? ఆమేన్ చెప్పండి. మీ హృదయంలో మనుషులతో, మీ బైబిల్లో చూస్తున్నారా, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి. అబ్బా. సో యూ షుడ్ మెయింటైన్ a pure heart before God. దేవుని ఎదుట నిష్కలంకమైన హృదయము, నిర్మలమైన హృదయము. వావ్. ఆ హృదయమును చూచి ఆనందించి, అందుకని కీర్తనకారుడు ప్రార్థించాడు, ప్రభువా నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగుండునట్లు చేయండి ఆయన. అందుకని కీర్తనకారుడు అన్నాడు, రాత్రి జాములు యందు నేను నా మంచం మీద పండుకున్నప్పుడు, అయ్యా నీ వాక్యములు నేను ధ్యానిస్తున్నాను. ఎందుకని? సో దట్ నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండునట్లు. నీకు చేయటం ఇష్టం లేదా? డైరెక్ట్గా చెప్పు. చెప్పలేకపోతే యాజ్ ద లార్డ్ ఫర్ విజ్డమ్ టు అవాయిడ్ ఆర్ టు టాక్ టు దెమ్, బట్ డోంట్ ప్రిటెండ్. ఏ విషయంలో కూడా నీవు కూడా మోసపుచ్చుకోవద్దు. నో కమ్ బ్యాక్ టు జెరమయా చాప్టర్ 17. ఇర్మియా 17కి వచ్చేద్దాం, 9వ వచనం. మరలా 10వ వచనంకి వచ్చేద్దాం. 10వ వచనము. ఒకని ప్రవర్తనను బట్టి అందుక 10వ వచనమేనా? 10వ వచనం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. వర్స్ 11. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నాడు. వింటున్నట్లేదు అందరూ? ఆమేన్ చెప్పండి. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉంటాడు. తెలుగులో చాలా బాగుంది. కౌజు పెట్ట తాను పెట్టని గుడ్లు పొదిగిద్దని నాకు తెలియదు వచ్చిన చదివేదాకా. కౌజు పెట్ట తాను పెట్టని గుడ్లు ఎలా పొదుగుతుందో, అన్యాయంగా ఆస్తిని సంపాదించుకోవడం అలాగే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చునంటే వాడు చచ్చిపోతాడు మధ్యలోనే.
దట్స్ వాట్ ద బైబిల్ సేస్. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. ఇట్స్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్. హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, అంటే తన హృదయాన్ని కాపాడుకున్నవాడు. ఈ మాట మీరు ఇంటికి వెళ్ళి కంఠస్థం చేయండి. 7-8 వచనాలు సీరియస్లీ మీరు ఇంటికి వెళ్ళి కంఠత చేయండి, రాసి పెట్టుకోండి. మీ మిర్రర్ మీద అంటించండి, లేదంటే మీ ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోండి. ఆర్ చిన్న కార్డ్, ఏదైనా కార్డులో రాసి కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్ బ్యాగ్ అండ్ రీడ్ ఇట్ టు యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ. ఏంటిది? అతడు నీటి కాలువ లేదా నాటబడిన చెట్టు వల్లే ఉంటాడు. ఓరను, నీటి కాలువలో ఓరను తన వేర్లు తన్నును, ఇంకా దాని ఆకు పచ్చగా ఉంటుంది, ఇంకా వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. వర్షం లేని సంవత్సరం నేను చింతనొందను, కాపు మానను, నేను చింతనొందను, కాపు మానను, నేను చింతనొందను, కాపు మానను. కమ్ ఆన్, హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ మీ, ఐ విల్ బి స్టిల్ స్టాండింగ్ హియర్. అదే కదా ఉంది. చివరిగా కీర్తన చదివి ముగించేద్దాం. అందరూ లేచి బ్రదర్ ఆల్ స్టాండ్ టు యువర్ ఫీట్. అమ్మ 112వ కీర్తనకు వచ్చాయి. 112వ కీర్తన, స్టాండ్ టు యువర్ ఫీట్. 112వ కీర్తన, 112వ కీర్తన. అమ్మ 3వ వచనం నుండి చదువు. 3వ వచనం నుంచి. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారు, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. అట్టివారు, అమ్మా మీ బైబిల్ చూస్తున్నారా లేదంటే ఆ స్క్రీన్ పై చూడండి. అట్టివారు ఎప్పుడును కదిలించబడరు, ఎప్పుడును కదిలించబడరు. యు కెన్ లివ్ ఎ లైఫ్ అన్షేకెన్. హల్లెలూయా. ఏ ఇన్ఫ్లేషన్ కూడా, ఏ క్రైసిస్ కూడా నిన్ను కదిలించలేని స్థితిలో దేవుడు స్థిరపరుస్తాడు. ఎప్పుడది? when you really trust him, when you rely on him. అట్టివాడు ఎప్పుడును కదిలించబడరు, నీతిమంతుల నిత్యము జ్ఞాపకములో ఉందరు. చదవమ్మా వర్స్ 7. వాని హృదయం చూసారా, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. చాలు. వాడు దుర్వార్తకు జడియడు. ఏ బ్యాడ్ న్యూస్ వచ్చినా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. ఎందుకని? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అవర్స్ పెట్టండమ్మా ఇక్కడ. ఇర్మియా 17:7 నాతో పాటు చెప్పండి. నేను చదివినట్టుగా చదవండి, నేను చదివినట్టు చదవండి. నేను యెహోవాను నమ్ముకొనుచున్నాను, నేను ధన్యుడును, యెహోవా నాకు ఆశ్రయముగా ఉండును. వర్స్ 8, 8వ వచనం. కమ్ ఆన్ క్విక్లీ. నేను జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, నేను కాలువల ఓరను, నా వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను నేను భయపడను, నా ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనొందును, కాపు మానను. Come on, do you believe that today? నమ్ముతున్నారా? Give the Lord some praise in this place. Shout hallelujah. Come on, hallelujah. Praise like you believe it. Come on. Hallelujah. నేను చెప్తున్నాను, అందరూ ఆ రోజున ఆ సారేపతి ఊర్లో అందరూ చచ్చిపోవటానికి రెడీ అవుతూ ఉంటే దేవుడు ఒక నూతన కార్యం ఆరంభించాడు. ఫర్ 3.5 years, నెక్స్ట్ 3.5 years, నెక్స్ట్ 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా కరువు ఉంటే ఈ ఇంటిలో సమృద్ధి. అదే చెప్తున్నా, నీ చుట్టూ ఉన్నవి ఏవి కూడా నిన్ను ఎఫెక్ట్ చేయలేకుండా నువ్వు బ్రతకచ్చు. ఎప్పుడు? నువ్వు ఆయన నమ్ముకునేటప్పుడు, అంటే ఆయన పైన చెప్పాలి ఆధారపడినప్పుడు. నెంబర్ 2, ఆయనకి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు. నెంబర్ 3, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు. నెంబర్ 4, ఆయనను ప్రధానముగా చేసుకున్నప్పుడు నువ్వు ధన్యుడు. టెల్ టు సంబడి యు ఆర్ బ్లెస్డ్. టెల్ టు సంబడి యు ఆర్ బ్లెస్డ్. బికాజ్ యు ఆర్ బ్లెస్డ్. ఐఎమ్ టెల్లింగ్ యు. వాళ్ళు చూస్తే మీకు అలా అనిపించకపోయినా పర్లేదు, చెప్పండి యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే చెప్తున్నాను అమ్మ, బికాజ్ యు ఆర్ బ్లెస్డ్. నిన్ను బట్టి నువ్వు వెళ్తున్న ప్రాంతం అంతా దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి హెడ్ బా.
ప్రార్థన చేయండి మీరే. ఒక 60 seconds I want you to pray. 60 seconds I want you to pray. Hallelujah. Lord, strengthen the hearts of your people today. Let nothing move them. ఏ చెడ్డ పరిస్థితి, ఏ ప్రతికూల పరిస్థితి వారిని కదిలించకుండా వారి హృదయాలను బలపరచు నాయన. నీ వాక్య నియమాలను అనుసరించి, నీ మీద ఆధారపడి నీకు అప్పగించుకొని, నీ ఆజ్ఞలను అనుసరించి నేను ప్రధానముగా చేసుకొని, ప్రభువా చింతలేని నాయన వర్షం లేని సంవత్సరం చింత నొందకుండా, కాపు మానకుండా, మా వేర్ల లోపలికి తన్నబడి స్థిరముగా నిలబడే ఆ భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. నీ చుట్టూ ఉన్న చీకటిని చూసి భయపడద్దు విశ్వాసే. కటిక చీకటి జనములను కమ్ముచూ ఉన్నది, యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తూ ఉన్నది. The world is getting darker and darker so that the light that's shining upon you can be seen clearly. Your good days are ahead. Oh, hallelujah.